రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో పూడికతీతపై సర్కార్ ఫోకస్ పెట్టింది. పూడికతీతతో వచ్చే రాబడి, ఖర్చుపై ఇరిగేషన్ శాఖ అంచనాలు రూపొందించారు. పూడికతీతకు పైలట్ ప్రాజెక్టుగా కడెం, లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యాంలను ఎంపిక చేసిన సర్కార్ 20 ఏండ్ల టైం బాండ్తో ఆయా నదుల్లో పూడికతీత పనులను చేపట్టాలి అని కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నదుల పూడికతీతతో వచ్చే రాబడి, ఖర్చుపై ఇరిగేషన్ శాఖ అంచనాలు రెడీ చేసింది. పైలట్ ప్రాజెక్టుగా కడెం, లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యాముల్లో పూడిక తీయాలని సర్కార్ నిర్ణయించింది. 3 ప్రాజెక్టులలో పూడికతీత పనుల విలువ 1439 కోట్ల 55 లక్షలుగా అంచనా వేసింది సర్కార్. పూడికతీత పనుల కోసం ఈ టెండర్లు పిలుస్తూ కరీంనగర్ ఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 4న టెండర్లను ప్రారంభించింది. ఈ నెల 21 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు విధించారు. ఈ నెల 20న మధ్యాహ్నం వరకు టెండర్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. 20 ఏండ్ల టైం బాండ్తో ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం 3 ప్రాజెక్టుల్లోనూ 4.26 కోట్ల టన్నుల పూడిక తీయనున్నట్లు అధికారులు తెలిపారు. పనుల విలువకు అంచనా కట్టిన సొమ్మును ప్రభుత్వానికి సదరు సంస్థలు జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ 20 ఏండ్ల కాలంలో పూడిక తీయడంతో సదరు సంస్థలు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని చెబుతున్నారు అధికారులు. మూడింటిలో కడెం ప్రాజెక్టులోనే భారీగా పూడిక పెరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 70% మేర కడెం ప్రాజెక్టులో పూడిక ఉంటుందన్నారు. ఈ పూడికతోనే ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందన్న ఇరిగేషన్ అధికారులు పూడిక తీసేస్తే ప్రాజెక్టు కింద ఉన్న 68,000 ఎకరాలకు నీళ్లివ్వొచ్చని చెప్పారు. ప్రస్తుతం పూడిక సమస్యతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించడం లేదు. ఇటీవల వచ్చిన వరదలకు కడెం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో కాంగ్రెస్ సర్కార్ 10 కోట్ల రూపాయలతో రిపేరులు చేయించింది. దీంతో యాసంగికి కడెం ప్రాజెక్టు కింద ఉన్న 42 డిస్ట్రిబ్యూటరీలతో 16,000 ఎకరాలకు నీళ్లివ్వనున్నారు. లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యాంలలోనూ పూడిక ఉన్న తీవ్రత కడమంత ఉండదని అధికారులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగానే వాటిని తీసుకున్నట్లు చెప్పిన ఇరిగేషన్ సిబ్బంది వచ్చే రిజల్ట్ ఆధారంగా ఇతర ప్రాజెక్టుల్లోని పూడికతీత చేపడతామని అంటున్నారు.